లైట్ కొట్టండి. లైక్ అన్న లైక్ కొట్టండి. లైట్ కొట్టండి. లైక్ కొట్టండి. ఇంకా చేయండి. లైట్ కొట్టండి. అంత కొట్టండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి బ్లాగ్స్ ఛానల్. చికెన్ పికిల్ చేయడం ఇంత ఈజీయా, అది కూడా ఇంట్లోనే. చూడడానికి ఆ గ్రేవీ కిరాక్ ఉంది, తింటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇంకెందుకు లేట్ చేయడం, రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీ చికెన్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న చికెన్ ముక్కలకి సాల్ట్ బాగా పట్టియాలన్నమాట. బాగా కలుపుతూ ఉండాలి. అందులో కొన్ని వాటర్ పోసుకొని నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడుక్కుంటేనే కదా చికెన్ పికిల్ మంచిగా పెట్టడానికి వస్తుంది. చికెన్ అనేది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, వాటివి చిన్నగా ఉన్నాయా లేదంటే బోన్స్ ఉన్నాయా చూసుకొని నీట్గా తీసి పెట్టుకోవాలి. మంచిగా కడిగి ఒక 10 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకోవాలి. లేదంటే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే మాలాగా సపరేట్గా పక్కకు పెట్టుకోవచ్చు. 10 మినిట్స్ తర్వాత తీసి చూసే చికెన్ ఇలా ఉంటుంది అనమాట. సో ఈ చికెన్లో మనం తగినంత పసుపు వేసుకోవాలి. 1 లేదా 2 స్పూన్స్ కూడా పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసుకున్న కొద్దిసేపటికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దు, తగినంత వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక చికెన్ని బాగా కలుపుతూ ఉండాలి. పసుపు సాల్ట్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అప్పుడే చికెన్ పికిల్ మంచిగా వస్తుంది. ఒక చిన్న సైజు బాండీ లాంటిది తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఎక్కువగా వద్దంటే 2 స్పూన్స్ వేసుకోవచ్చు. అందులోనే మెంతులు 1 టీ స్పూన్ వేసుకోవాలి. రెండింటితో పాటు మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అందులోనే ధనియాలు కూడా వేసుకొని వాటిని కొద్దిసేపు పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక 4 నిమ్మకాయలను తీసుకొని వాటిని బాగా మమ్మీ చూపించిన విధంగా ఇలా అనాలి. ఎందుకంటే ఇలా అనడం ద్వారా దానిలో ఎక్కువ జ్యూసీగా రసం అనేది ఎక్కువ వస్తుందన్నమాట. చూడండి, నార్మల్గా పిండితే అంత జ్యూసీగా రాదు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా వస్తుందో. సో ఈ జ్యూస్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. అది లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట. సో దీనిలో ఏదన్నా అవి ఉంటాయి కదా విత్తులు, దాన్ని ఫిల్టర్ చేయాలన్నమాట. ఇందాక మనం పక్కకు పెట్టిన జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వాటన్నిటిని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. సో వీటన్నిటిని మంచి పొడిలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అల్లాన్ని మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే షాప్లో కొన్న తీసుకుంటే అంత మంచిగా ఉండదు. సో పికిల్ అనేది చెడిపోతుంది. మనమే దంచుకొని పెట్టుకోవాలి. ఇందాక పక్కకు పెట్టిన చికెన్ని మనం తీసుకొని స్టవ్ పైన వేడి చేసుకోవాలి. ఎందుకంటే అందులో వాటర్ ఉంటాయి కదా, అవి అన్నీ పోయే వరకు వేడి చేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే బజ్జీలు అని అట్లా అలా చేసాం కదా, సో బ్రౌనిష్లో వచ్చేలా అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా చూస్తూ ఉండాలి, లేదంటే కింద అడుగు పడుతుంది. ముక్క గట్టిగా ఉందా లేదంటే మెత్తగా ఉందా చూస్తూ ఉండాలి. ముక్క గట్టి పడిందంటే దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద బేసన్ లాంటిది తీసుకుని అందులో చికెన్ని సపరేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఆయిల్ని పక్కకి ఏం పెట్టద్దు, అలానే ఉంచాలి. సో ఆ చికెన్ని మాత్రం బాగా ఇలా దులిపి అందులో వేసుకోవాలి. మంచిగా పక్కకి తీసుకెట్టుకోవాలి. ఈ చికెన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పక్కకు అలానే ఉంచుకోవాలి. ఈ చికెన్ గాలి కారేలోపు మనము చికెన్ పికిల్కి కావాల్సిన గ్రేవీని మనం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఆయిల్లో ఇందాక తీసుకున్నాం కదా, అదే ఆయిల్లో కాస్తంత అల్లం వేసుకోవాలి. ప్రిపేర్ చేసిన అల్లం 1 లేదా 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అల్లం వేసాక బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అల్లం బాగా కాగే వరకు మనం అందులో కారం, ఉప్పు, కరివే భారత్ అన్నిటిని పక్క తీసి పెట్టుకోవాలి. కారం 1 లేదంటే 2 మనం కూరలో వేసుకునే దానితో వేసుకోవచ్చు. ఇందాక అల్లం వేసాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూసి ఇందాక మనం దంచిన పొడిని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. అందులో కరివే భారత్ కూడా వేసుకోవాలి. భారత్ పాకిస్తాన్పై ఎంత కోపంగా ఉందో ఈ కరివేపాకు కూడా అంతే చిటపటలాడుతుంది. ఇప్పుడు అందులో కారం వేసుకోవాలన్నమాట. దాంతోపాటు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతటిని మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచొద్దు, సిమ్లో ఉంచి దీన్ని చేయాలన్నమాట. ఎందుకంటే మాడిపోతుంది. సో చికెన్ అనేది అంత టేస్టీగా రాదనమాట పికిల్. కొద్దిసేపు అయ్యాక దాన్ని పక్కకు పెట్టుకోవాలన్నమాట. మనం ఇందాక పక్కకు పెట్టిన చికెన్ ముక్కల్ని ఈ గ్రేవీలో వేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్లో ఏదైనా బోన్స్ ఏమైనా ఉంటే తీసేసి మంచిగా ఇందులో గ్రేవీలో వేసుకోవాలి. చికెన్ గ్రేవీలో వేసాక బాగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేయాలి, ఎందుకంటే పీసెస్ అనేవి చీలిపోతాయి అన్నమాట.
మిక్స్ చేసి అది చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసమే అసలైన టేస్ట్ వస్తుంది అనమాట ఇందులో. సో నిమ్మరసం వేసుకోవాలంటే దాన్ని పక్కకు పెట్టుకోవాలి, చల్లగా అయ్యాక వేసుకోవాలి. కొంచెం టేస్ట్ చూసి అందులో సాల్ట్ కాలేదని చెప్పేసి సాల్ట్ వేసింది మా మమ్మీ. సో సాల్ట్ అనేది ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవాలన్నమాట. ఏంట్రా బాబు ఈ చికెన్ పికిల్ చూస్తుంటేనే ఎంత నోరు ఊరుతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే బాబా సూపర్ ఉంది అసలుకి. మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి, వేరే లెవెల్ ఉంది. నాకైతే కిరాక్ అనిపించింది. ఇంత బాగా చికెన్ పికిల్ మా మమ్మీ తర్వాతనే ఎవరైనా పెట్టేది అని చెప్పొచ్చు. అంటే జస్ట్ నా ఫీలింగ్ మాత్రమే, మీరందరికీ కాదు. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న నిమ్మకాయ రసం ఉంది కదా, సో చికెన్ చల్లగా ఆరినాక వాటిలో వేసుకోవాలన్నమాట. చికెన్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపండి, ఎందుకంటే అది ముక్కలుగా అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నీట్గా కలపడం మంచిది. ఈ వేడి వేడి చికెన్ పికిల్ని అన్నంలో వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బాబాబాబాబా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంతే. గాయస్ మమ్మీతో కామెడీ మామూలుగా ఉండదు, చూసేయండి ఇంకా మీరే. సూపర్ ఉంది. లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ అని లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అంత కొట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కాదు ఏ నాకు కంటే అమ్మడితే. చికెన్ పికిల్ని ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఒక బాక్స్ లాంటిది తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. బాక్స్ని ముందుగానే నీట్గా కడిపెట్టుకున్నాక తర్వాత షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. గాయస్ ఇంకా ఫుల్ వీడియో మొత్తం చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మమ్మీ బాయ్ చెప్పి ఇంకా వాళ్ళందరికీ.